హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈరోజు నిఫ్టీ చూసుకుంటే మనకి స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. అట్ ది సేమ్ టైం రీసెంట్ డేస్లో ఎప్పుడు జరగనంతదిగా మనకి ఆల్మోస్ట్ ప్రతి సెక్టర్, ఆల్మోస్ట్ 13 సెక్టార్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో చాలా పాజిటివ్ సైన్స్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన ర్యాలీని చూసి చాలా మంది మార్కెట్లో అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడున్నదే బాటమ్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుని ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. లైక్ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం, లేదనుకుంటే షార్ట్ టర్మ్ కానీ ఆర్ఎస్ లాంగ్ టర్మ్ కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటారు. ఇంకొంతమంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారు. మనం ఇప్పుడే ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడం రైటా, ఆర్ఎస్ మార్కెట్లో మళ్ళీ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో లేదో మీకు 3 స్టెప్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. March 22nd and 23rd అప్కమింగ్ సాటర్డే అండ్ సండే మన గుంటూరు ఆఫీస్లో ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ వర్క్షాప్లో మీకు కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్, ట్రెండ్ అనాలిసిస్, వాల్యూమ్స్, బ్రేక్అవుట్స్ అండ్ ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు అండి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఒకసారి మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దామండి. మనకి లాస్ట్ 6 months నుంచి చూసుకుంటే మనకి నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది. లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మార్కెట్లో మనం ఒక డౌన్ ట్రెండ్ చూసాం. అండ్ ఈ డౌన్ ట్రెండ్ మనకి ఇక్కడ ఎండ్ అయినట్టు ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఈ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ స్ట్రక్చర్ ఇనిషియేట్ అయింది. ఈ ఒక్క స్ట్రక్చర్ ని చూసి చాలా మంది ఇంకా అప్ ర్యాలీ స్టార్ట్ అయిపోయిందని కన్సిడర్ చేస్తారు. మనం ఒకసారి మాట్లాడుకుందాం అప్ ర్యాలీ స్టార్ట్ అయిందో లేదో. అండ్ ఒక్కసారి ఈ స్ట్రక్చరే కాకుండా మీకు ఇక్కడ ప్రాపర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా కనిపిస్తుందండి. రీసెంట్ స్వింగ్ హైస్ అన్నింటిని మనం కనెక్ట్ చేద్దాం. సో మనం రీసెంట్ స్వింగ్ హైస్ అన్నింటిని కనెక్ట్ చేసుకుంటే సో ఈ రోజు క్యాండిల్ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది, ట్రెండ్ లైన్ క్లోజింగ్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ కన్ఫర్మేషన్ దట్ మార్కెట్లో మనకి ఒక బుల్ ర్యాలీ స్టార్ట్ అవుతుందని ఫీల్ అవుతారు. సో అది ఎంతవరకు కరెక్ట్ చూద్దామండి. మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీకు కనిపించే పాయింట్స్ కంటే కొన్ని కనిపించని లెవెల్స్ ఆర్ ఐడియన్ లెవెల్స్ ఎక్కువ కనిపిస్తాయి. సో మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీకు కనిపించే లెవెల్స్ కంటే కొంచెం కనిపించని లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఉంటాయండి. మీరు వాటిని కూడా చూడాలి. ట్రేడింగ్ ఎప్పుడు కూడా 360 degrees చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా మంది ఈ బ్రేక్అవుట్ ని కన్సిడర్ చేస్తారు, కానీ ఈ బ్రేక్అవుట్ దగ్గర ఒక స్ట్రాంగ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. ఒక్కసారి మీరు చార్ట్ ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాం డైలీ టైం ఫ్రేమ్ లో. ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ మీరు ఒక రెసిస్టెన్స్ జోన్ అబ్జర్వ్ చేయొచ్చండి. ఇఫ్ యూ కెన్ సీ, కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ప్రీవియస్గా మనకి ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేసింది, బ్రేక్అవుట్ తర్వాత సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఈ స్వింగ్లో దగ్గర సపోర్ట్ తీసుకుంది. ప్రజెంట్ ప్రైస్ ఇప్పుడు అదే రెసిస్టెన్స్ రీజన్కి వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, అఫ్ కోర్స్ మార్కెట్లో మీకు ఒక అప్ ర్యాలీ స్టార్ట్ అవడానికి స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది. అప్ ర్యాలీకి మీకు ప్రాపర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, హైయర్ హైస్ అండ్ హై లో స్ట్రక్చర్ అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన సినారియో చూసుకోండి, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. సమ్వే క్లోజ్ టు 23,300 దగ్గర మీకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవాలనుకుంటే, ఏదైనా ఫర్దర్ ట్రేడింగ్ స్టెప్స్ తీసుకోవాలనుకుంటే అఫ్ కోర్స్ మనకి 23,300 లెవెల్ బ్రేక్ అవ్వాలి. కానీ ఎలా బ్రేక్ అవ్వాలి? ఇక్కడ మీరు లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ చూడండి. డే 1, డే 2, డే 3 అండ్ డే 4 మీకు కంప్లీట్గా ఒకటే లీనియర్ డైరెక్షన్లో ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే లీనియర్ డైరెక్షన్లో మళ్ళీ రేపు కానీ మండే కానీ మార్కెట్ ఒకవేళ ఇలాగే లీనియర్ కనుక బ్రేక్ చేస్తే దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయకూడదు. మార్కెట్లో ట్రెండ్ ఎప్పుడు కూడా మీకు ప్రాపర్ హైస్ అండ్ లోస్ ఫామ్ అవ్వాలి. కానీ లాస్ట్ 4 days ఎలా ఫామ్ అయింది, మార్కెట్లో ఒకటే లీనియర్ డైరెక్షన్ ఇచ్చింది, అలాగే బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మీరు దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. డెఫినెట్లీ ఇక్కడ కొంత కన్సాలిడేషన్ ఆర్ కొంత కరెక్షన్ వచ్చి మళ్ళీ బ్రేక్ చేస్తే అప్పుడు మాత్రమే దాన్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకుని అప్పటి నుంచి ఫర్దర్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటే బెటర్. దిస్ ఈస్ ద ఫస్ట్ లాజిక్. మీకు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, అట్ ది సేమ్ టైం స్ట్రక్చర్ కనిపించింది మాత్రాన ఇమీడియట్ గా మనం ఇప్పుడే ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, రైట్? అండ్ ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సెకండ్ పాయింట్, మీరు ఇప్పుడు మనం ఉన్న టైం ఫేజ్ ని ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉన్నది మార్చ్ ఎండింగ్ లో ఉన్నాం. బేసిక్ గా మార్చ్ ఎండ్ లో మనకి ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అండి.
బేసిక్గా ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్లో వచ్చే మూమెంట్ని మనం ఎప్పుడు బిలీవ్ చేయకూడదు. ఎందుకంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో చాలామంది బిగ్ ప్లేయర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్స్ కనుక బెటర్గా పర్ఫామ్ చేయకపోయినా, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా వాటిని ఎగ్జిట్ చేసి ఆ ఫండ్ని బ్లూ చిప్ స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేస్తారు. మేబీ ఇక్కడ కనిపిస్తున్న ర్యాలీ కూడా ఆ బిగ్ ప్లేయర్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోని అడ్జస్ట్ చేయడం వల్ల వచ్చే ర్యాలీ కూడా అవ్వచ్చు. అందుకని ఈ ఒక్క 4 days ట్రెండ్ని చూసి మీరు ఇమీడియట్గా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్రెష్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవద్దు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ఎండింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఆప్షన్ డేటా మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓఏ డేటా అఫ్ కోర్స్ మనకి లాస్ట్ 4 days నుంచి స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. అండ్ ఈ 4 days నుంచి కూడా మీకు పుట్ ఆప్షన్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ డామినేటింగ్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ పుట్ ఆప్షన్ రైటింగ్ ఎక్కువ ఉంటే మీకు మార్కెట్లో బుల్ ర్యాలీ వస్తుంది. కానీ ఇది ఏ ఎక్స్పైరీ వరకు ఉందో ఒకసారి చూద్దామా. ఒక్కసారి నేను నెక్స్ట్ ఎక్స్పైరీ అండ్ ఫార్ ఎక్స్పైరీస్తో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హియర్ యూ కెన్ సీ ఆప్షన్ చైన్ లైక్ ఆల్మోస్ట్ మనకి 20 March ఈరోజు ఎక్స్పైరీ జరిగిపోయింది కాబట్టి నేను ఫర్దర్ ఎక్స్పైరీకి వెళ్తున్నా. 27th March ఇయర్ ఎండ్ ఎక్స్పైరీ, నథింగ్ బట్ ఫినాన్షియల్ ఎండ్ ఎక్స్పైరీ, అలాగే మార్చ్ ఎండ్ ఎక్స్పైరీ. ఇక్కడ ఒకసారి నేను డైరెక్ట్గా ఫైనల్ ఓపెన్ ఇంట్రెస్ట్, టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ మీకు చూసుకుంటే మార్చ్ ఎండ్ డేటా చూసుకుంటే మీకు కంప్లీట్ పుట్ సైడ్ 18.4 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తే కాల్ సైడ్ 16.51 lakh. సో మీకు కంప్లీట్గా కాల్స్తో కంపేర్ చేసుకుంటే పుట్ సైడ్ ఎక్కువ ఉంది, విచ్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ బుల్లిష్ మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. మూవింగ్ ఫార్వర్డ్ March 27 తర్వాత మళ్ళీ అగైన్ మనకి నెక్స్ట్ ఎక్స్పైరీ ఒకసారి చూసుకుందాం. April 3rd అండి. April 3rd సంబంధించిన ఓఏ డేటా చూసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ April 3rd టోటల్ కాల్స్ అండ్ మీకు 3 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తే పుట్ సైడ్ కూడా 3,15,000 కనిపిస్తుంది. అంటే మీకు ఎక్కడ కూడా కాల్ సైడ్ పుట్ సైడ్ పెద్దగా ఓవర్ డామినేటింగ్ గా లేదు, ఆల్మోస్ట్ కొంచెం న్యూట్రల్ సినారియోస్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే పుట్ రైటింగ్ కనిపించింది, ఏదైతే పుట్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్స్ కనిపిస్తుందో ఆ సపోర్ట్స్ కేవలం March 27th ఎక్స్పైరీ వరకు ఉన్నాయి తప్ప దాని తర్వాత ఎక్స్పైరీస్ లో ఆ స్ట్రెంగ్త్ కనిపించట్లేదు. నథింగ్ బట్ పుట్ సైడ్ డామినేషన్ కనిపించట్లేదు. సో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుందండి ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అనేది టెంపరీ ట్రెండ్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇట్ డజంట్ మీన్ మార్కెట్లో ఇక్కడ నుంచి రివర్సల్ వస్తుందని నా ఇంటెన్షన్ కాదు, కానీ ఇప్పటికిప్పుడు మనం ఫ్రెష్గా ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చాలా టూ ఎర్లీ. సో దట్స్ వై మీరు ఈ 2 weeks కనుక మార్కెట్లో వస్తున్న ట్రెండ్ని అవాయిడ్ చేసి ఫినాన్షియల్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మీకు April 2nd ట్రంప్ సంబంధించిన ఒక అప్డేట్ రాబోతుంది రిగార్డింగ్ టాక్సేషన్స్ గురించి, లైక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ టాక్సేషన్స్ గురించి. ఆ అప్డేట్ కూడా వచ్చిన తర్వాత స్టిల్ అప్పటికి మార్కెట్స్ 23,300 పైన సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మనం ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుందాం. అప్పటి వరకు కూడా మీరు ఏం తీసుకున్నా ఇంట్రాడే వరకు లిమిట్ చేసుకుంటే బెటర్ అండి. సో దిస్ ఈజ్ మై పర్సనల్ వ్యూ. ఇఫ్ ఇన్ కేస్ ఈ వ్యూ కనుక ఆర్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అవుతున్నట్టు అనిపిస్తే ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, అలాగే మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.